హలో వ్యూయర్స్, హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో సీడ్స్ పెట్టడానికి ఇవాళ స్టార్ట్ చేశాను. పాటింగ్ మిక్స్ కాస్కో నుంచి తీసుకొని వచ్చి దాన్ని ఇట్లా మనం వేరే ఫ్లవర్స్ కోసం కొన్న ఈ టబ్స్ ఉంటాయి కదా, వాటిని లెట్స్ సే సస్టైనబిలిటీ, సో ఐఎమ్ యూజింగ్ దోస్ పాట్స్. మట్టి ఫిల్ చేసి వాటర్ పోసి పెట్టాను. ఇక్కడ బీరకాయ సీడ్స్ ఉన్నాయి అండ్ వేరే సీడ్స్, బెండకాయ అన్నీ ఉన్నాయి. వీటిని దీనిలో పెట్టి మనం సీడ్ స్టార్ట్ చేస్తాము. ఈ స్టిక్స్ దేనికంటే అన్నీ మనకి స్టార్టింగ్లో అన్ని ప్లాంట్స్ ఒకలానే కనిపిస్తాయి అవి సీడ్లింగ్స్ వచ్చినప్పుడు. సో ఇట్లా ఈ పాప్సికల్ స్టిక్ పైన నేను పర్మనెంట్ మార్కర్తో నేమ్స్ రాసి పెట్టుకుంటా, సో ఇట్ విల్ బీ ఈజీ టు ఐడెంటిఫై అనమాట. సో లెట్ స్టార్ట్. యూజువల్గా నేను ఈ బెండకాయ సీడ్స్ని అయితే డైరెక్ట్గా ప్లాంట్ బెడ్స్లోనే వేసేస్తా. ఇయర్ ఇంకా మేము అది రెడీ చేయలేదు, సాయిల్ అదంతా వేసి క్లీనప్ చేసి. సో అందుకని జస్ట్ డైరెక్ట్గా బీరకాయలానే స్టార్ట్ చేసేసి దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాను. నెక్స్ట్ చిక్కుడు, నెక్స్ట్ పొట్లకాయ, సొరకాయ సీడ్స్. సో నా దగ్గర ఇప్పటివరకు ఉన్న సీడ్స్ని ఇట్లా పెట్టాను సీడ్లింగ్స్ కోసము, విత్తనాలు మొలకెత్తడానికి. ఇట్లా లాస్ట్లో ఇంకొక టబ్లో కొంత సాయిల్ తీసుకుని దీనిపైన అంతా ఫిల్ చేస్తాం అనమాట. సో నైస్గా సీడ్స్ అంతా కవర్ అయ్యి ఒక ఐడియల్ టెంపరేచర్ని బేసికల్గా మనం క్రియేట్ చేస్తున్నాము, అవి ఫాస్ట్గా జర్మినేట్ అయ్యి హెల్తీగా రావడానికి. సో ఇదండి ఈ ఇయర్ వెజిటబుల్ గార్డెన్ కోసము నా సీడ్స్, వాటి ప్రిపరేషన్, జర్మినేషన్ కోసము. సో సీడ్స్ అన్నిటిని ఇట్లా లోపలికి తీసుకొచ్చి ఒక కార్నర్ ప్లేస్లో పెట్టాను. ఇక్కడకి బ్రైట్ లైట్ వస్తుంది, మరి డైరెక్ట్ సన్ రాదు. ఇట్ విల్ బి లైక్ రూమ్ టెంపరేచర్ కైండ్ ఆఫ్. సో ఒక 2 weeks తర్వాత మన సీడ్లింగ్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయో ప్రోగ్రెస్ చూద్దాము. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ టైమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ సీ యూ ఆల్ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye.